నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనతో పాటు ఓయూజేఏసీ నేత అలాగే టీపీసీసీ జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారు బాలలక్ష్మి గారు. మనం ఒకసారి మాట్లాడదాం. ఒక నమస్తే. ఎట్లా అనిపిస్తుంది నెల రోజుల ఈ పరిపాలన, ఈ రివ్యూలు అన్ని చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? ఒకటే వాక్యం, గడీల పాలన నుంచి ప్రజాపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు, స్వేచ్ఛ దొరికినట్టుగా ఆనందంగా ఉన్నారు. అది స్పష్టంగా కనపడుతుంది. రివ్యూలతో కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు రివ్యూలతో కాలయాపన చేస్తుంది అంటే 9.5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఏది కేసీఆర్ గారు, ఆయన కూడా రివ్యూ చేసుకున్నారు వ్యవస్థ ఎట్లా ఉంది ఏం కదా. అది చేసుకోవడం అనేది కర్తవ్యం. అది మనం ప్రతిదీ కూడా ఏ సంస్థ అయినా సరే, ఏ వ్యవస్థ అయినా సరే, గతానికి వర్తమానానికి ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా ఏర్పాటైంది. ఏర్పాటైనప్పుడు ప్రజల ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది, ఖజానా ఎంత ఉన్నది, ఏ డిపార్ట్మెంట్ ఎట్లా రన్ అవుతా ఉన్నది, ఎక్కడ ఏం సమస్య ఉన్నది, మంచి ఏంది చెడేంది అనేది తెలుసుకోకుండా కంటిన్యూ ఎట్లా చేస్తారు? ఇది వాళ్ళ రాజకీయ విజ్ఞానం అనుకుందామా, అజ్ఞానం అనుకుందామా? వాళ్ళ ప్రభుత్వం నడిపించిన తీరు వాళ్ళకు అవగాహన ఉంటుంది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, మేము ప్రభుత్వాన్ని నడిపించాలన్నప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, ఏ డిపార్ట్మెంట్లో ఏమున్నది, మంచి ఎన్ని చెడేందని తెలుసుకుంటే రివ్యూ పెట్టాలన్నా వద్దా? రివ్యూ పెట్టడం అనేది అది భాగం, అది సిస్టంలో భాగం. అది దానికి వాళ్ళు ఆ రకంగా కాలయాపన అని మాట్లాడుతున్నారు అంటే, మరి 9.5 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు ఏ పాటి పనులు చేసిండ్రు? ఈ తెలంగాణ రాష్ట్రం ఒకటి ఉద్యమకారులు, విద్యార్థులు, నిరుద్యోగుల వాళ్ళ యొక్క ఉద్యమాల ద్వారా రూపుదాల్చింది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అలాగే అనుకోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగులు అందరూ కూడా కూడగట్టుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించామని చెప్తారు, గెలిపించుకుంటానన్నారు, గెలిపించారు కూడా. కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను రోజు ధర్నా చౌక్లో ఏదో ఒక ధర్నా చేస్తూనే ఉన్నారు. గ్రూప్ 4 వాళ్ళు కానివ్వండి, టీఎస్పీఎస్సీ వాళ్ళు కానివ్వండి, జీరో నెంబర్ 46 వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరినీ ఎందుకు పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ? ఎందుకు పట్టించుకోలేదు? మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాటని వింటే స్పష్టత వస్తుంది అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న కూడా ఏబిఎన్ లైవ్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేసిండు, సభ్యులు రాజీనామా చేసిండు, పేపర్ లీకేజ్ అయ్యి అది న్యాయస్థానం ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. మేము అప్పుడే డిమాండ్ చేసినాం. రేవంత్ అన్న స్వయంగా కంప్లైంట్ కూడా చేసిండు. విద్యార్థి ఉద్యమకారులుగా మేమందరము దాని మీద ఒక కొట్లాట మేము చేసినాం. అప్పుడు గవర్నర్ గారు డెసిషన్ తీసుకోలేదు, ఇంకా కూడా ఆమె ఫైనల్ చేయలేదు. ఇప్పుడు గవర్నర్ గారు సిఫారసు చేయాలి, రాష్ట్రపతి గారి దగ్గర నుంచి అనుమతి రావాలి, యూపీఎస్సీ చైర్మన్, యూపీఎస్సీకి సంబంధించి కూడా వెళ్ళి మన ముఖ్యమంత్రి గారు మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిసినారు. ఒక సిస్టమ్ రన్ అవుతున్నది. ఇదంతా విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా మంచిగా ఎక్కడోళ్ళు అక్కడ చదువుకుంటున్నారు. అయితే కొన్ని కానిస్టేబుల్ల విషయం కావచ్చు, జీవో నెంబర్ 46 విషయం కావచ్చు, వాటి విషయాలలో కూడా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అవన్నీ కూడా రేవంత్ అన్న చాలా స్పష్టంగా ఒక్కొక్క పాయింట్గా వాటన్నిటి గురించి కూడా మాట్లాడారు. ఇక్కడ వారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు, విద్యార్థి నిరుద్యోగులు, విద్యార్థి ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరులు, రైతులు, మహిళలు, కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్కరి గురించి కూడా మాట్లాడుతూ చాలా సుస్పష్టంగా మెన్షన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అనుకున్న గ్యారంటీలు ఏవైతున్నాయో, అనుకున్న హామీలు ఏవైతున్నాయో, డిక్లరేషన్ కానీ వీరన్నీ కూడాను 100 రోజుల్లో ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పారు. ఈ 100 రోజుల్లో నెరవేర్చకపోతే కల్వకుంట్ల కుటుంబంలో ఎవరైతే హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ వీళ్ళందరూ మరొక ఉద్యమం చేయబోతారు ఈ 100 రోజుల్లో నెరవేర్చకపోతే అనే టాక్ వస్తుంది. ఏం చెప్తారు? అలా చేయనియండి, నష్టమేముంది. ఇప్పటిదాకా మంచిగా అన్ని ప్రజాధనం అంతా దండుకొని కూర్చున్నారు కదా, వాళ్ళు చేసేదాకా మా వాళ్ళు ఏమి ఊపుకునేది కాదు. ఆల్రెడీ రేవంత్ అన్న చాలా స్పష్టంగా చెప్పిండు, 100 రోజుల్లో పని మొదలు పెట్టడానికే హుటాహుటిన అప్పటికప్పుడు అవకాశం ఉన్నాయి, వెంటనే ఇంప్లిమెంట్ చేసిండు. బస్సు వెంటనే ఇంప్లిమెంట్ చేసిండు, పెన్షన్లు ఎక్కడే మాగిపోలేదు. ఇప్పుడు రైతు బంధుకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా చెప్పిండు రేవంత్ అన్న, చెట్లు గుట్టలు పుట్టలు ఉన్నోనికి కూడా రైతు బంధు వేసిరు అని చెప్పేసి. వాస్తవమే కదా. మరి మీలాగా ఎడ్డిగా గుడ్డిగా రైతుల పేరు చెప్పి అపాత్ర దానం అయితే చేసే పరిస్థితి కాదు కదా. అందుకనే ఒక విషయం అర్థం కావాలి,
ఆల్రెడీ సిస్టంలో భాగమైనటువంటివి కొనసాగుతూనే ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇంకా కొత్తగా ఏదైనా డేటా సేకరించాలన్నా ఏం చేయాలన్నా నిజంగా ఒక లబ్ధిదారుడికి చేకూరినప్పుడే ప్రభుత్వ పథకం అనేది ఫలితం అది పొందినట్లు లెక్క, ఇది సక్సెస్ అయినట్లు లెక్క. రైట్. ఇప్పుడు విషయం ఏంటంటే మనం ఒక ఎగ్జామ్కి ఒక అభ్యర్థిని ఒక డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్కి ఒక అభ్యర్థిని నియమించాలన్నప్పుడు మనం ఒక సిలబస్ ఇస్తాము, ఆ సిలబస్ చదువుతారు, ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళే ఎంపిక చేస్తాము, ఇంటర్వ్యూ పెడతారు, ఆ సిస్టంలో భాగం చేస్తారు. అంటే ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా. ఇప్పుడు లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నప్పుడు ఆ లబ్ధిదారుల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలి, ఆ లబ్ధిదారులను ఫిల్టర్ చేసుకోవాలి, నిజమైన లబ్ధిదారుని ఎంపిక చేయాలి, వారికి క్షేత్రస్థాయి వరకు వెళ్ళి ఆ పథకం అందజేయాలి. కాంగ్రెస్ చేయాలన్నప్పుడు మీరు చాలా స్పష్టంగా ఇది అంతా ఏమైపోతుందంటే, వాస్తవానికి మీడియా మిత్రులందరూ కూడా చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. మేము ఇక్కడ ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేసినాక ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని, ఎడ్యుకేషన్ కావచ్చు, ధరణి కావచ్చు, వ్యవసాయం కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్, టీఎస్పీఎస్సీ గురించి కావచ్చు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ని రివ్యూ చేసిండు. రివ్యూ చేసిన తర్వాత క్షేత్రస్థాయి వరకు మీరు గ్రామ సభల పేరు మీద అధికారుల్ని క్షేత్రస్థాయికి పంపించినారు. పంపించి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. దీనితో పాటు ప్రజావాణిలో ప్రతి మంగళవారం, శుక్రవారం అప్లికేషన్లు తీసుకుంటున్నారు. 1 మంత్, జస్ట్ నిన్ననే 1 మంత్ పూర్తయింది మాకు. ఈ 1 మంత్ లోపలనే కార్యాచరణ మొదలుపెట్టి ఒక సిస్టమేటిక్ గా ముందుకు పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అటర్ ఫ్లాప్ అని ఒక కేటీఆర్ చెప్తున్నారు. నేను మీకు అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు అడిగే ప్రతి ప్రశ్నలో కూడా బీఆర్ఎస్ నాయకులు అంటున్న ప్రతి ప్రశ్న మీరు నన్ను అడుగుతున్నారు. దానికే నేను చెప్తా ఉన్నా, వాళ్ళు చెప్పేదానికి నేను చెప్తా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు నేను కౌంటర్ ఇచ్చే ముందర మా ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు తెలియాలి కదా, మీ మీడియా ముఖ్యంగా. నేను అందుకే ఇదంతా కూడా జరిగిందే నేను చెప్తున్నా. ఇక్కడ ఏం అభూత కల్పనలు చేసి చూపిస్తలేం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రివర్గం అంతా కూడా ఇలా జనంలోకి వెళ్ళి జనం నుంచి అప్లికేషన్లు తీసుకొని ప్రతి సిస్టమ్ ని ఒక సిస్టమేటిక్ వేలో తీసుకెళ్లడానికి చాలా వేగవంతంగా కొనసాగుతుంది. నెల రోజుల లోపల కేసీఆర్ ఏమన్నా పని చేసిండా? కానీ కాంగ్రెస్ పార్టీ జరిపిన రివ్యూలన్నీ కూడాను కొంత వసూళ్లకు పాల్పడడానికి, కలెక్షన్ స్టార్ట్ చేయడానికి రివ్యూలు చేశారని చెప్తారు. దానికి కూడా చెప్తా. ఇప్పుడు ఆ కలెక్షన్ల కోసం రివ్యూ చేసిండా, కలెక్షన్లు మీరు చేసుకున్నారా, మేము చేసుకున్నాం, దాన్ని నా దగ్గర స్పష్టంగా ఉంది. నా దగ్గర సబ్జెక్ట్ నేను ఏమంటున్నా అంటే, ఈ సిస్టమ్ అంతా ఈ 4 రోజుల లోపల నడిపించారు. ఇంకా 2 నెలలు టైం ఉంది కదా. ఈ 2 నెలల లోపల ఇప్పుడు ఆల్రెడీ అధికారులందరికీ కూడా ఆదేశం ఇచ్చినాడు, మీరు క్షేత్రస్థాయి వరకు వెళ్ళి తీసుకోమని. తీసుకునే ఇవాళ రివ్యూ జరుగుతుంది. 28 నుంచి 6 తారీఖు వరకు తీసుకున్న అంటే ఇవాళ సెక్రటేరియట్ లో మంత్రుల సమావేశం జరుగుతూ ఉన్నది. అందులో అధికారులు మంత్రులు అందరూ ఉన్నారు. ఇప్పుడు మీ సమావేశం జరుగుతుంది సెక్రటేరియట్ లో. ఆ జరిగిన తర్వాత దానికి ఒక కార్యాచరణ రూపొందిస్తారు, లబ్ధిదారులను ఎంపిక చేస్తారు, పంపిస్తారు. ఇది ఒక సిస్టమ్. ఇది మా ప్రభుత్వం గురించి నేను ఇవ్వదలుచుకున్నాను. అందులో ఇప్పుడు మీరు మధ్య మధ్యలో నన్ను అడిగిన అంశాలకు నేను చెప్తా. ఫస్ట్ పాయింట్, 100 రోజుల్లో పూర్తి చేయకపోతే యుద్ధం చేస్తారన్నారు. 100 రోజులు పూర్తి కాకముందుకే వాళ్ళు మొదలు పెట్టారు 420 అన్నాడు. ఎవరు 420? నిన్నగాక మొన్న డిపార్ట్మెంట్ లో అమ్మాయికి జాబ్ ఇచ్చిర్రు, ₹1,00,000 జీతం అని చెప్పేసి జెన్కో డిపార్ట్మెంట్ లో ఇచ్చిర్రా? అది ఎవరు మోసం? అది ఎవరు 420? ఎవరు? రెండోది, దళిత బంధు అవినీతి ఎవరు చేసిండ్రు? రైతు బంధు పేరు మీద అపాత్ర దానం చేస్తూ నిధుల దుర్వినియోగం ఎవరు చేసిండ్రు? 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? మీరు రాగానే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని వచ్చి మీరు ఫస్ట్ ఆడిన అబద్ధమే. అక్కడ దళిత ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండు. నువ్వు వచ్చినాక నువ్వే ముఖ్యమంత్రి అయినావు కదా. ఇంకా 3వసారి కూడా ముఖ్యమంత్రి కానందుకు అలా కొడుకును ముఖ్యమంత్రిని చేద్దాం అనుకున్నాడా, ఆయననే ముఖ్యమంత్రి ఉందాం అనుకున్నాడా? ఇలా మాట్లాడుతుండు కదా కేటీఆర్ గారు, ఆయన ముఖ్యమంత్రి అయిదాం అనుకున్నాడు, ఇలా ఆయన కాలేకపోయిండు. కాలేదు కాబట్టి వాళ్ళ సౌదాలన్నీ కూలిపోయినాయి. ఇలా వాళ్ళ మోసాలన్నీ బయటపడతా ఉన్నాయి, వాళ్ళు చేసిన అక్రమాలన్నీ బయటపడతా ఉన్నాయి. ఇందాక ఒక మాట మీరు అడిగినారు కదా, ఇవన్నీ కలెక్షన్ల కోసం అని. స్పష్టంగా చెప్తున్నా నేను, కలెక్షన్లు చేసిన అలవాటు వాళ్ళకున్నది. ఏం చేసిరు అందరికి గుర్తుందో లేదో, ప్రజలకు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటది. సమగ్ర కుటుంబ సర్వే ఏం చేసిండు 2014లో గెలిచిన వెంటనే మేమందరం అనుకున్నాం, ఉద్యమకారులుగా ఉద్యమ బిడ్డలుగా ఉన్న మేమందరం అనుకున్నాం, ఈ కుటుంబ సర్వే చేసి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళందరికీ భూమి కావాల్సిన వాళ్ళకి భూమి, ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇల్లు, ఏదైనా పథకం లబ్ధి పొందాలంటే ఆ పథకం రైతు బంధు కావచ్చు, ఇతరత్ర డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, ఇంటికో ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ ఇస్తాడు అని మేము అనుకున్నాం. లేలే
అన్ని సెలెక్ట్ చేసి ఆయనకు సంబంధించిన ఉన్నోళ్ళను కలెక్ట్ చేసుకొని ఓకే ప్రభుత్వ భూములను, దేవాదాయ శాఖకు చెందిన భూములను, ఇండస్ట్రియల్ ఏరియాలకు చెందిన భూములను, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములను ఇలా తక్కువ ధరకు లీజులకు ఇచ్చి రియల్ ఎస్టేట్ పేరు మీద భూములు అమ్ముకొని అక్రమంగా ఆస్తులు సంపాదించుకొని బుర్జు ఖలీఫాలతో పాటుగా ఇతర దేశాల్లో ఆస్తులు కూడా కట్టుకోవడం కోసం మీరు ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేసిరు. ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేసి ప్రజల సొమ్మును దోపకం చేసుకొని ఆస్తులు సంపాదించుకొని మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్ర వర్గాలంతా కూడా ఇలా వేల కోట్లకు పడగలెత్తిరు. మీరు ఇలా ఆ కల్చర్ మీది, ఆ సంస్కృతి మీది, ఆ పద్ధతి మీది. కాబట్టి ఇలా రివ్యూలు చేసినా మీకు ఓర్చుకోబుద్ధి అయితే లేదు. ఇలా మీరు సర్వేలు చేసినా మీకు ఓర్చుకోబుద్ధి అయితే, సర్వే కూడా కాదు, ప్రజల నుంచి మేము ఏం చేసినాము, అప్లికేషన్ తీసుకున్నాము. మీకు ఎవరెవరికి ఏమేం కావాలో చెప్పమని అప్లికేషన్ తీసుకున్నాము. ఒకటి గమనించండి, ఏనాడైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఇంజనీర్ని కానీ, ఒక ఆర్థిక విశ్లేషకుల్ని కానీ, కనీసం ఒక నిపుణులను కానీ, ప్రభుత్వ అధికారులను కానీ, పోలీస్ అధికారులను కానీ, ఐఏఎస్లను కానీ ఎవరినైనా కూర్చోబెట్టుకొని ఇవాళ మా రేవంత్ అన్న చేసినట్టు ఒక సమావేశం చేసిండా? మీరు ఇదే కెమెరా పెట్టుకొని ప్రభుత్వ అధికారుల దగ్గరికి పోండి, మీరు ఇదే కెమెరా పెట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ల దగ్గరికి పోండి, మీరు ఇదే కెమెరా పట్టుకొని ప్రజల దగ్గరికి పోండి. ఇప్పుడు నేను ఒక ఉద్యమ బిడ్డగా, తెలంగాణ ఉద్యమ బిడ్డగా, యూనివర్సిటీ ఉద్యమ బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా నేను అడుగుతా ఉన్నా, ప్రజల్లో ఎవరైనా దీని పట్ల తప్పుగా మాట్లాడితే అడగండి. వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం మీద దాడి చేసి పబ్బం గడుపుకుందాం అనుకుంటారు. ఏం పబ్బం చెప్పనండి, ఇంకో మాట చెప్తా. ఏం పబ్బం గడుపుకుంటారు అంటే వాళ్ళు రెండు విషయాలు స్పష్టం. వాళ్ళకి అధికారంలోకి రాలే, అదొకటి అక్కసున్నది. రెండవది, వాళ్ళు చేసిన తప్పులు ప్రజలు బుద్ధి చెప్పారు కదా, రేపు పార్లమెంటు ఎన్నికల్లో కూడా మాకు అదే గతి పడుతుందన్న భయానికి గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇలాంటి రివ్యూలు జరుపుతూనే కాలయాపన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది, అలాగే రేవంత్ రెడ్డి కూడా చేస్తారని చెప్తున్నారు. బీజేపీ ఎస్పెషల్లీ బీజేపీ డీకేఆర్ కళ్ళు ఎడగానబడ్డాయి, ఎడబోయినాయి. ఇలా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే కిషన్ రెడ్డి కళ్ళు కనబడుతున్నాయా, డీకేఆర్ నాకు కళ్ళు కనబడుతున్నాయా? అంతకుముందు వాళ్ళ కళ్ళు కనబడతలేవా? ఎన్ని రోజులు అవుతుంది కాళేశ్వరం గుంగిపోయి? ఎలక్షన్ల ముందు కదా. అప్పుడే వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడే వాళ్ళు అధికారంలో ఉన్నారు. మీ అధికారం ఏం మారలేదు కదా. మరి అప్పుడు అంటే పిలుస్తారా? మిమ్మల్ని పిలుస్తారా? అప్పటికీ కూడా రేవంత్ అన్న పిసిసి ప్రెసిడెంట్ గా కంప్లైంట్ చేసిండు కాళేశ్వరం మీద విచారణ చేపట్టాలని చెప్పేసి. మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా నిజంగానే అప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సిబిసిఐడికి ఎందుకు లెటర్ రాయట్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, కేంద్ర ప్రభుత్వం మీకు స్పష్టంగా కళ్ళు కనండి, మీరు కేంద్ర మంత్రి కదా, మేమే లెటర్ రాయాలని ఏముంది? మీరు ఎందుకు వచ్చి చర్య తీసుకుంటలేరు? మేము ఆల్రెడీ కంప్లైంట్ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే కంప్లైంట్ ఇచ్చిండు కదా, దాని మీద చర్య జరుగుతుందని కదా మా మంత్రులందరూ పోయి కూడా. ముఖ్యంగా దాన్ని కాలయాపన చేయడానికో, దాన్ని పక్కకు నెట్టడానికో, మెగా కృష్ణారెడ్డిని ముఖ్యంగా కాపాడడానికి కొంతమంది కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు వాళ్ళు వెనుకున్నారు. అందుకే మెగా కృష్ణారెడ్డి వైపు వెళ్ళట్లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తారు. ఒకటి చెప్తామండి, మొన్నటి దాకా బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇప్పుడు బీజేపీ ఇంకా అధికారంలోనే ఉంది. మీరు అధికారంలో ఉండి మీరు చెయ్యని వాటిని 4 రోజులలో అధికారంలోకి వచ్చిన మా పార్టీ మీద దుమ్మెత్తిపోస్తారంటే, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటై పార్లమెంటు ఎన్నికలలో లబ్ధి పొందడం కోసము ఇది అబాస్ పాలు చేయడానికి ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ మీద చేస్తున్నటువంటి ఈ అబాండాలే తప్ప వాళ్ళ మాటల్లో ఎంత మాత్రం నిజం లేదు. అది చాలా స్పష్టంగా చెప్తున్నాం. మేమేమంటున్నామంటే, మేము మీడియా ముఖంగా మేము చెప్పదలుచుకున్నాం ఒకటే, ప్రజలకు చాలా క్లారిటీ ఉంది, మార్పు కోరుకున్నారు, కేసీఆర్ నుంచి ఏం కాదనుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చిండ్రు. ఈ ఇచ్చిన మెజార్టీని తట్టుకోలేక ప్రభుత్వం మేమే ఏర్పాటు చేస్తాం అనుకున్న వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం రాకపోయేసరికి వాళ్ళకు దాన్ని జీర్ణించుకోలేని స్థితిలో ఆ బాధలు మన కేటీఆర్ గారు కూడా అన్నారు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేకపోతే కొందరు జీర్ణించుకుంటలేరు అని చెప్పేసి. అంటే ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా, రాచరికం అనుకున్నారా, ఏమనుకున్నారు? ఇప్పటిదాకా ఒక అహంకారపూరితమైన ధోరణిలో మీరు వెళ్ళింది కాబట్టి ప్రజలు ఓటుతోటి బుద్ధి చెప్పారు మీకు. జరిగిన వాస్తవానికి ఏం తప్పులు చేసినామో వాటిని మీరు రివ్యూ చేసుకోండి. మేమేం తప్పులు చేసినామో, ఎందుకు మాకు ప్రజలు అధికారం ఇవ్వలేదని అది రివ్యూ చేసుకోండి. అది చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడము, ఇదేదో 1-2 సంవత్సరాల పాలన గడిచి కూడా మేమేం ప్రజల్ని గాలికి వదిలేసినట్టు మాట్లాడడం గమనిస్తున్నారు. సింగిల్ వర్డ్ లో చెప్తాను, ప్రజలు గమనిస్తున్నారు. ఫైనల్లీ కాంగ్రెస్ పార్టీ
లోక్సభ ఎన్నికలకి ఏ విధంగా వెళ్ళబోతుంది, కాంగ్రెస్ పార్టీ యొక్క దిశానిర్దేశం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటి? ఖచ్చితంగా మొన్న మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో మాకు పార్లమెంటుకి సంబంధించి ఏఐసిసి తీసుకునే నిర్ణయాల మీద బేస్ అయిపోయి రైట్. ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, అమ్మ సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, వీళ్ళంతా ముఖ్య నేతలంతా, వివిధ రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మొన్న సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత ఇంకా సమావేశాలు ఉన్నాయి, పిసిసి సమావేశం కూడా ఉంది. ఆ సమావేశంతో మేము ఏ రకంగా ముందుకెళ్తాం అనేటువంటిది ఒక ఎజెండాతో ముందుకు వస్తాం. రైట్, థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.